యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి? ఈ నెక్లెస్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? వదిన గారు, మరీ అంత అమాయకత్వం నటించొద్దు. బాక్స్లో ఉండాల్సిన నెక్లెస్ బ్యాగ్లోకి మీరు వేస్తేనే కదా వెళ్లేది. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను వదిన గారు, నాకేం తెలీదు. చూడమ్మా, లేకపోతే పస్తులుంటాం కానీ పరాయి సొమ్ము ఆశించేవాళ్ళం కాదు. నాకు తెలుసు అన్నయ్య గారు, ఆత్మాభిమానం ఉన్నవాళ్లు ఇలా ఎప్పటికీ చేయరు అంటారు. కాని డబ్బు ఎంత గొప్పవాళ్లనైనా ఆశకు గురి చేస్తుంది. ఆలోచనలను నశింపచేస్తుంది. అది మీ తప్పు కాదు, ఆ నెక్లెస్ తప్పు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వదిన గారు. మీలాంటి వక్రబుద్ధున్న వాళ్ళకి అలా వరస పెట్టి పిలిచే అర్హత కూడా లేదు. తప్పు చేశారు, దొరికిపోయారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే ఆ రంకెలు అరుపులు? పట్టుబడక ముందు దబాయించినా ఒక అర్థం ఉంది. తమరు వద్దంటారు, తల్లిగారు నొక్కేస్తారు. మామ్, వదిలేసి ప్లీజ్, ఇష్యూ చేయకు. రే, నేనేం తనలాగా నిందలేసి ఇష్యూ చేయటం లేదురా. అందరి ముందు బయటపడ్డ నిజం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకిలా దిగజారటం? అవసరాలున్నాయి అని అడిగితే అంతకన్నా పెద్ద అమౌంటే ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, పరువుకి ప్రాణం ఇచ్చే మా అమ్మా నాన్న ఇలా చేసేవారు కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదత్తయ్య. మరి ఈ నెక్లెస్ మీ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మిథున? చెప్పు. నీ వివరణ సమంజసం అనిపిస్తే నేనే తప్పయింది క్షమించండి అని అందరి ముందు అడుగుతాను. సినిమా అత్తయ్య గారు మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు. శేఖర్, నువ్వాగు, నీకేం తెలీదు. ఏమ్మా వైష్ణవి, నువ్వేమంటావ్? ఇందులోనూ నా కుట్రుంది, దుర్మార్గం ఉంది అంటావా? అరే, సమాధానం చెప్పకుండా నా మొహం, ఆ బ్యాగ్ మొహం చూస్తున్నావు? అసలు ఈ బ్యాగ్ మా అమ్మదే కాదు.
అవునా? మరి మీ అమ్మ చేతిలోకి ఎలా వచ్చింది? చేతిలో ఉన్నంత మాత్రాన స్వంతమైపోతుందా? ఎవరిదో అని ఎవరి మీదో నెట్టే ప్రయత్నమా? కాదు, నా తల్లిదండ్రులు నిర్దోషులు. మీరు తొందరపడి దొంగలు అంటున్నారని అంటున్నాను. వింటున్నారుగా, ఈ బ్యాగ్ వాళ్ళ అమ్మది కాదట. పోనీ మీదా 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 చెప్పండి. దొంగతనం మీద పడుతుంది అంటే ఎవ్వరూ ముందుకు రారని, ఇలా తప్పించుకోవచ్చని తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నమా? ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఇది మీ బ్యాగ్. హే, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది నా బ్యాగ్ అంటున్నావేంటి? ఇది మీ ఐడెంటిటీ కార్డు, అవునా? ఇది మీ చెక్ బుక్, అవునా? తారక్, ఇది మీ మామ్ బ్యాగే కదా? ఎస్. నా బ్యాగ్ మీ అమ్మ దగ్గరికి ఎలా వచ్చింది? మా అమ్మ ఉట్టి అమాయకురాలు. మీ బ్యాగ్ తన బ్యాగ్లో ఉంటే తనదనుకుని పొరపాటు పడింది. మీరు నేను వద్దన్న నెక్లెస్ని మీ బ్యాగ్లో వేసుకుని మర్చిపోయి బాక్స్లో కనిపించకపోయేసరికి కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయ్యి ఈ బ్యాగ్లో దొరకగానే లేనోళ్ళు, దొంగలు, ఆశ బుద్ధులు అని 10 మందిలో వీళ్ళని దోషులుగా చిత్రించారు. అనరాని మాటలు అని పరువు తీశారు. నో, నేను నమ్మను. అత్తయ్య గారు, ఇందులో ఏం మాయా లేదు, మర్మం కూడా లేదు, గారడి అస్సలు లేదు. మా అమ్మ పొరపాటు పడింది, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్స్ వెరీ సింపుల్. ఇది నా బ్యాగ్ అయితే మరి మీ అమ్మ బ్యాగ్ ఎక్కడా? అత్తయ్య, నువ్వు నెక్లెస్ విషయంలో పట్టుదల చూపించినప్పుడే నీ మనసులో ఏదో కుట్ర ఉందని నేను గ్రహించానత్తయ్య. అందుకే నిన్ను నీడలా ఫాలో అవుతున్నాను. నీ ప్లాన్ మొత్తం ఓపెన్ అయింది. నీ ప్లాన్ని నీకే రివర్స్ చేసే ప్లాన్లో నేనున్నానత్తయ్య.
నా తల్లిదండ్రుల్ని దోషుల్ని చేస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నీ నగతోనే నిన్ను బుక్ చేస్తా. అరే ఎక్కడా అంటే అలా చూస్తావేంటి? తొందరపడకండి అత్తయ్య గారు. ఈ తొందరపాటే ఇంత కథకి కారణమైంది. అభం శుభం తెలియని అమాయకులైన మా అమ్మా నాన్నల బాధకి కారణమైంది. మా అమ్మ బ్యాగ్ ఇందాక నా గదిలో చూసినట్టు గుర్తు. తెస్తానుండండి. ఇదిగోండి అత్తయ్య గారు, మా అమ్మ బ్యాగ్. గౌరవనీయులైన రాఘవరావు గారి భార్య, మదర్ ఆఫ్ వైష్ణవి అండ్ మిథున, శ్రీమతి జానకమ్మ బ్యాగ్ ఇది. ఇందులో ఏమున్నాయో తెలుసా? ముగ్గులు వేసుకునే పుస్తకం, బొట్టు బిళ్ళలు. ఇవే మా మధ్య తరగతి మా అమ్మ ఐడెంటిటీలు. నో చెక్ బుక్స్, నో మేకప్ కిట్స్. మా అమ్మ పొరపాటు పడిందే కానీ తప్పు చేయలేదు. ఇప్పుడైనా నమ్ముతారా? నమ్మకింకేం చేస్తుందమ్మా? లేనోళ్ళందరూ సొమ్మాసించేవాళ్ళు కాదు రేఖ. దొంగతనం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఆస్తులను కాదు, ఆత్మాభిమానం, నీతి నిజాయితీలను నమ్ముకొని బ్రతికేవాళ్ళు. మామ్, తొందరపడ్డాం. వాళ్ళని అనుమానించడం మనల్ని మనం అనుమానించుకోవడమే అవుతుంది. ఛ, ఇది మళ్ళీ నా ప్లాన్ తిప్పికొట్టింది. వాళ్ళని రాకుండా చేతావని నేను తలెత్తుకోకుండా నిలబడేలా చేసుకున్నాను. అత్తయ్య గారు, వాళ్ళలాంటి వాళ్ళు కాదని నేను చెప్తూనే ఉన్నాను, మీరు వినిపించుకోలేదు. అత్తయ్య గారు, అన్న మాటలు అందరిలో వెనక్కి తీసుకుంటారా? తప్పు వాళ్ళు చేయలేదని నిరూపిస్తే అందరిలో క్షమాపణ చెప్తాను అన్నారు కదా. వాళ్ళ నిజాయితీ ప్రూవ్ అయింది. మీరు క్షమాపణలు చెప్పటమే ఆలస్యం. వైష్ణవి, వదిలే అమ్మా. మనలో మనకు క్షమాపణలు ఎందుకు చెప్పు? పొరపాట్లు సహజం. నేను వదిన గారి బ్యాగు నా బ్యాగ్ అనుకున్నాను. పాపం ఆవిడ హడావిడిలో నెక్లెస్ వారి బ్యాగులో వేసుకుని మర్చిపోయి ఉంటారు. అలా ఎలా అమ్మా? ఇంతమందిలో అంత అవమానం మీకు జరిగిన తర్వాత? వద్దమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలేయడం మంచిది. పాపం ఆవిడ కూడా జరిగిన దానికి బాధపడుతూ ఉంటారు. అవును బుల్లెమ్మ, అత్తయ్య గారు చెప్పినట్టు పొరపాటున సిన్నమ్మ మర్చిపోయి ఉంటుంది. నువ్వింకా దీన్ని వదిలేసేయి. అమ్మా వైష్ణవి, జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన పూజ పండగ మంచిగా జరుపుకోవడం మంచిదమ్మా. బ్యాగును పోలిన బ్యాగుందని నీకు గుర్తు రాకపోతే ఈ 16 రోజుల పండగ రసాబస అయ్యేది. నీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. అది అటుంచితే ఈ పూజ పూర్తయితే గాని మన పట్టపూజ ప్రారంభం కాదు. అత్తయ్య గారు, మా అమ్మ నాన్నల మంచితనం, క్షమాగుణం
ఇప్పుడైనా మీకు అర్థమైందా? గంగి గోవులు లాంటి వాళ్ళు మీరు అవమానించిన క్షమాపణలు ఆశించని గొప్ప మనసున్న వాళ్ళు. అయిందేదో అయింది. హ్యాపీగా పూజ ప్రారంభిద్దామా? తాటిని మీరు తంతే మీ తలని ఆ అమ్మవారు తంతుంది అంటారు. మీరు పాచిక వేశారు, నేను పందెం గెలిచాను. పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పూజా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఇప్పుడు వరుడి చేత వధువు మెళ్ళలో సూత్రాలు కట్టించండి అమ్మా. బాబు, మీరిద్దరూ లేవండి నాయనా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాతీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక మీరిద్దరూ లేవండమ్మా. ఇక ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ముందు మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ముందు పెద్ద కొడలు లేక వదిన గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి. శుభమాని ముత్తైదు పూజలు చేసి అత్తయ్య ఆశీర్వాదం, అక్కయ్య ఆశీర్వాదం ఎలా తీసుకుంటారు? అవునమ్మా, ముందు మీ అమ్మా నాన్నల దీవెనలు తీసుకోండి. అమ్మా, ముందు అత్తారింటి వారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంత జరిగితే రేఖాదేవిలో కాస్త కూడా మార్పు రాలేదు. ఎందుకు ఈ కుటుంబం మీద అంత కక్ష? ఛా! అమ్మా వైష్ణవి, లేఖ కోసం చూస్తున్నావా? ఇదన్న మాటలకి అది బాధతో వెళ్ళిపోయిందమ్మా. శేఖర్ గారు, రండి. అత్తయ్య గారు, విలువలేని మనుషుల మాటలకు బాధపడటం ఎందుకు అత్తయ్య?
మంచి మనసున్న మీ దీవెనలే మాకు ముఖ్యం. ఆశీర్వదించండి అత్తయ్య. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? బుల్లెమ్మ చెప్తుంది కదా, ఆశీర్వదించు. పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి.